గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు, వాటిపై సమగ్ర విశ్లేషణ. ముందుగా వెలుగు. అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా 10% టారిఫ్. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్. ఏ దేశానికి మినహాయింపు ఇవ్వం. బ్రిక్స్ విధానాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికా టారిఫ్లను విమర్శిస్తూ బ్రిక్స్ దేశాల ప్రకటనపై ఫైర్. ఆగస్టు 1 నుంచి జపాన్, సౌత్ కొరియాపై 25% టారిఫ్. యాక్చువల్గా బ్రిక్స్ సదస్సు జరుగుతుందండి బ్రెజిల్లో. అక్కడికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా కొన్ని దేశాలు హాజరయ్యాయి. ఆ బ్రిక్స్ సదస్సులో అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే మేము ఉపేక్షించము, ఆ దేశాలపై 10% ఎక్స్ట్రా టారిఫ్ వేస్తాము అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. ఇప్పటికే జపాన్, సౌత్ కొరియా మీద 25% టారిఫ్ విధిస్తున్నాము. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్తున్నారండి. గ్రూప్ 1 తీర్పు రిజర్వ్. గ్రూప్ 1 దాఖలైన పిటిషన్లకు హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. రాతపూర్వక వాదనలుంటే మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది. యాక్చువల్గా ఈ గ్రూప్ 1 కేసు ఏంటి అంటే 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 2022లో వచ్చిందండి. 2022లో వస్తే ఆ పేపర్ లీక్ అనే కలకలం సృష్టించడం వల్ల ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ 2023లో ఎగ్జామ్ నిర్వహించారు. అప్పుడు తంబు తీసుకోలేదు, ఎగ్జామ్కి అటెండ్ అయింది ఎంతమంది ఏంటి అనేది క్లారిటీ లేదని హైకోర్టు ఏం చేసిందంటే తంబు తీసుకోవాలి, బయోమెట్రిక్ మీరు నోటిఫికేషన్లో ఇచ్చారు ఖచ్చితంగా తంబు తీసుకోవాల్సిందే అని తంబు తీసుకోలేదు కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ మాత్రమే పెట్టమంది, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పలే. కానీ 2023లో ఎలక్షన్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకొక 60 పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టులకి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి కొంతమందిని మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుందండి. అప్లికేషన్స్ తీసుకొని ఎగ్జామ్ పెట్టింది, ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్స్ 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ జరిగాయి. ఇక్కడ మెయిన్స్లో తప్పులు దొరికాయని అభ్యర్థులు కోర్టుకు ఆశ్రయించారు. ఎట్లా తప్పులు జరిగాయంటే తెలుగు పేపర్లో రాసిన వారికి మార్క్స్ రాలేదు. ఆ సాక్షాత్తు టీజీపీఎస్సీనే అనౌన్స్ చేసింది. తెలుగులో 9,000 మంది రాస్తే కేవలం 56 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే కేవలం ఎగ్జామ్ రాసిన 100%లో 9% మంది మాత్రమే తెలుగు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మిగతా అన్ని ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. దాదాపు 89% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఉర్దూ మీడియంలో రాసింది 10 మంది, సెలెక్ట్ అయింది ఒకళ్ళు, అంటే 1%. 10లో 1% ఉంటే 8,000 మందిలో తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో తెలుగు రాసిన వాళ్ళు క్వాలిఫై కాకపోవడం ఇది చాలా దురదృష్టకరం. నిరంజన్ రెడ్డి గారు, లాయర్ గారు వాదిస్తూ తెలంగాణ తెలుగు కంటే కూడా కృష్ణా, గుంటూరు తెలుగు చాలా బాగుంటుందని, తెలంగాణ తెలుగులో అసలు ఉండదు అని, దాని ఇంపాక్ట్ ఉండదు అని కోర్టులో వాదించారు. దీనికి పిటిషనర్ తరపు లాయర్ గారు కూడా క్లియర్గా చెప్పారు, తెలంగాణ తెలుగు బాగాలేదనే కదా ఉద్యమం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు మా భాషా సంస్కృతిని కూడా అన్యాయంగా, అక్రమంగా మమ్మల్ని ఇరికిస్తున్నారనే కదా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం ఎందుకు చేశారు? భాషా సంస్కృతిని చీడరించుకుంటున్నారు. మీ భాష లేదు, మీకు సంస్కృతే లేదని అవహేళన చేశారు. ఆ అవహేళన వల్లనే కదా ఈ ఉద్యమం పుట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం ఏంటిది? ఒకనొక కారణం కూడా భాషా సంస్కృతి. ఆ భాషలో రాసిన వాళ్ళకే ఉద్యోగాలు రాకపోతే ఇక ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుందాం. ఇక్కడ అంగి అంటారు, అక్కడ చొక్కా అంటారు, ఇక్కడ సల్లా అంటారు, అక్కడ మజ్జిగ అంటారు. ఇప్పుడు చల్లా అని రాస్తే మార్కులు లేకపోతే ఎలా అండి? ఇప్పుడు కోర్టులో వాళ్ళు విద్యార్థులు వాదించేది అదే, మా తెలుగు మాకు నచ్చినట్లు రాస్తాము, మాకు అనుకూలంగా, మాకు చిన్నప్పటి నుంచి నేర్పిన తెలుగే రాస్తాము, మీకు అనుకూలంగా రాయడం కుదరదు. ఇక్కడ భాష మీద అవహేళన జరిగిందనే ఉద్యమం జరిగింది. ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడానికి కారణం నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు మా భాషా సంస్కృతి మీద అవహేళన జరిగింది. ఆ అవహేళనతో వల్లనే మేము విడిపోతున్నాము అని అప్పుడు ఉద్యమం చేశాం. ఇప్పుడు ఇదే భాషలో రాస్తే మార్కులు ఇవ్వకుండా ఎగ్జామ్లో కేవలం 9%, అంటే 100లో 9% మంది తెలుగు రాసిన వాళ్ళే ఉంటే, తెలుగు రాసిన వాళ్ళు మాత్రమే ఉంటే ఇక ఎందుకు ఎగ్జామ్ రాసేది? అంటే మేము తెలుగులో రాస్తే మార్కులు ఏమని డైరెక్ట్ చెప్పమనండి టీజీపీఎస్సీని. అప్పుడు ఎవరు తెలుగులో రాయరు కదా. తెలుగులో వ్యక్తీకరించినంత భావ వ్యక్తీకరణ ఇంగ్లీష్లో కుదరదు. ఎందుకంటే మనం జనరల్గా మాట్లాడదాం, పాలు ఆవిస్తుంది, మామూలుగా ఆవు పాలిస్తుంది, కానీ ఆడ బఫెల్లో మిల్క్ అంటాం. బఫెల్లో అంటే ఏంది? దున్నపోతు నుంచి పాలు వస్తాయా? అంటే ఇంగ్లీష్లో అంత దరిద్రంగా ఉంటుంది, కానీ తెలుగులో ఎంత బాగా ఉంటుందో చూడండి. దాని అర్థం అది. అంతేగాని మీరు తెలుగులో రాస్తే మార్కులు వేయం, ఇంగ్లీష్లో రాస్తే మార్కులు వేస్తామంటే అది ఎలా కుదురుతుంది? మీరు కీ ఇవ్వలేదన్నారు ఫస్ట్, తర్వాత కీ ఇచ్చిన అన్నారు. కీ ఇస్తే ఏంటి ప్రామాణికము?
సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటి? కీ ఇస్తే ఆ కీలో భాషతో సంబంధం లేకుండా కీ ఇస్తే కీలో ఉన్న పాయింట్స్ ఏముంటాయో అవి అందులో రాస్తే వాళ్ళు మార్క్స్ ఇవ్వాలి. భాష అనేది జస్ట్ మాధ్యమం మాత్రమే, వాడి టాలెంట్ని డిసైడ్ చేసేది కాదు. ఒకడికి టాలెంట్ ఉంటుంది, వాడికి భాష రాదు, అంత మాత్రం వాడికి టాలెంట్ లేదంటే ఎలా? మీరు ఇచ్చిన కీలో 10 ఉన్నాయి, 10లో మీకు చెప్తారు కదా ముందే, 2 ఉంటే ఎన్ని మార్కులు ఇవ్వండి, 3 ఉంటే ఎన్ని మార్కులు ఇవ్వండి, మినిమం ఎన్ని మార్కులు ఇవ్వాలి, మ్యాక్సిమం ఎన్ని మార్కులు ఇవ్వాలి, ఇవి క్లారిటీగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు భాషతో ఏం సంబంధం అండి? మీరు రాసిన మ్యాటర్లో నిజాయితీగా నీతిగా కరెక్ట్గా ఉంటే మీరు కరెక్ట్ మార్కులు ఇవ్వాలి. అసలు జనరల్గా చెప్పాలి అంటే తెలుగు మీడియం విద్యార్థి పేపర్ని ఇంగ్లీష్ మీడియం సార్లతో దిద్దిచ్చారని చెప్తున్నారు. అసలు ఇది ఎలా పాసిబుల్ అండి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు వచ్చుంటుంది, నేను రాదు అని చెప్పను, అలా అని భాష మీద పట్టు ఉంటుంది అనేది తప్పు. తెలుగులో మాట్లాడేవాడికి తెలుగు మీద ఎంత పట్టు ఉంటుందో ఇంగ్లీష్లో మాట్లాడేవాడికి ఇంగ్లీష్ మీద అంత పట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్లు తీసుకొచ్చి తెలుగులో దిద్దిస్తే వాళ్ళకి తెలుగు రాదు అని నేను చెప్పను, కానీ అంత ప్రామాణికంగా రాదు, అది 100%. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది, ఏమని? ఎవరైతే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళతోనే దిద్దించాలి, ఏ భాషలో అయితే వాళ్ళు క్వాలిఫైడో వాళ్ళతోనే దిద్దించాలి, అంతే తప్ప మీకు నచ్చిన వాళ్ళతో దిద్దించడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మీరు ఆ గైడ్లైన్స్ని ఎందుకు అతిక్రమించారు? ఒక గ్రూప్ యాక్చువల్గా సివిల్స్లో తెలుగులో రాసిన వాళ్ళు ఆల్ ఇండియా టాపర్ వస్తున్నారు. అంటే తెలుగులో ఆల్ ఇండియా టాపర్ రాగలిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేవలం 9% మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం ఏంటి అంటే ఇది ఎంత దారుణం? ఇందులో అవకతవకలు జరిగాయి కదా. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంలో ఒక సెంటర్లో విద్యార్థులు 70 మందికి వచ్చినాయి అంటే అర్థమైంది, అంటే ఒక సెంటర్లోనే 70 మంది తెలుగు వాళ్ళు ఉన్నారా, మిగతా సెంటర్లలో లేరా? అంటే ఇక్కడ అన్యాయం జరిగిందనే కదా. విద్యార్థులు 100% న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తే హైకోర్టు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నమ్మకంతోనే కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు కూడా మొత్తం విన్నది, తీర్పు రిజర్వ్ చేసింది. ఇంకా మంగళవారం రోజు లోపు ఇంకా ఏమైనా ఉంటే తీసుకొచ్చి డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఇవ్వండి, మేము తీర్పు రిజర్వ్ చేశాము, తీర్పు ఇవ్వబోతుంది అని తెలుస్తుంది. ఇప్పుడు కోర్టు ఏం తీర్పు ఇస్తుందో ఏంటో చూద్దాం. 10న కేబినెట్ భేటీ, రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 10న జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా మన హైకోర్టు క్లియర్గా చెప్పిందండి, ఏమని? సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలి అని చెప్పింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల 10న కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ కేబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎలా జరపాలి, ఎలా ముందుకు పోవాలి అని చర్చ ప్రారంభమై క్లోజ్ అవుతుంది. మ్యాక్సిమం ఈ మంత్లో నోటిఫికేషన్ రావచ్చు, ఆగస్టులో ఎలక్షన్లు పెట్టవచ్చు. హైకోర్టు చెప్పినట్టుగా సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. 25 ఏళ్లుగా కడుపులోనే చారణ బిల్ల, 3 ఏళ్ల వయసులో చారణ కాయన్ మింగిన ఓ యువతి 25 ఏళ్ల తర్వాత తీవ్ర కడుపు నొప్పితో గాంధీ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ సర్జరీ చేసి పావలా కాయన్ పాటు ఓ రాయిని కూడా బయటికి తీశారు. 25 years భరించిందంటండి ఆ పాప పెయిన్. మహిళలకు 60 ఎమ్మెల్యేల సీట్లు ఇస్తాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% ఉమెన్ రిజర్వేషన్, ఆ లెక్కన 50 దాకా సీట్లు వస్తాయి, అదనంగా మేము 10 సీట్లు ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం, వారిని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుపుతాం. 10 ఏళ్ల పాలనలో ఆడబిడ్డలు ఎట్లున్నారనేది కూడా కేసీఆర్ అడగలే. మొదటి 5 ఏళ్ళు అయితే కేబినెట్లో అవకాశమే ఇయ్యలే. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. వాళ్ళకు సీట్లు ఇవ్వడమే కాదు, గెలిపించుకునే బాధ్యత కూడా నాదే. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వేదికగా వన మహోత్సవం ప్రారంభం. యాక్చువల్గా మొక్కలు నాటే కార్యక్రమం అనేది చాలా అవసరం అండి, పర్యావరణానికి చాలా మంచిది. మనం వృక్ష సంపద ఎంత బాగా పెంచుకుంటే మన సకాలంలో వర్షాలు పడతాయి, మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకొని మనకు కావాల్సిన ఆక్సిజన్ కూడా అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటండి. వాళ్ళ అమ్మ పేరు మీద అన్నారు కదా, ఇంకా మంచిది. తల్లికి మించిన దైవం ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. తల్లి పేరు మీద నాటండి, చాలా మంచిది. దాంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు ఇస్తామని, 33% రిజర్వేషన్ అమలు కాబోతుందండి. యాక్చువల్గా కేంద్రం 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందండి. 2026లో జనాభా లెక్కలు ప్రారంభమవుతున్నాయి. 2026లో జనాభా లెక్కలు ప్రారంభమై 2027లో క్లోజ్ అవుతాయి. ఈ అయిపోయిన తర్వాత పార్లమెంటు డీలిమిటేషన్ జరుగుతుంది. డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఎన్ని స్థానాలు ఉంటాయి, జనాభా ప్రాతిపదికన తీసుకుంటారా లేకపోతే ఏ ప్రాతిపదికన తీసుకుంటారో తెలియదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయని దక్షిణాది రాష్ట్రాలు ఆల్రెడీ గొడవలు స్టార్ట్ చేశాయి. కాబట్టి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన తీసుకుంటారా లేకపోతే ఎట్లా తీసుకుంటారా అనేది చూడాలి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 885 సీట్లు రావచ్చు అని ఒక అంచనా. అంటే అందుకే దానికి అనుగుణంగానే కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా రూపొందించారు.
888 సీట్లలో పార్లమెంట్లో 33% లేడీస్కి రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 250 సీట్ల దాకా వాళ్ళకి అవకాశం ఉండొచ్చు. అలాగే శాసనసభ తెలంగాణలో కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీట్లు ఇవి 156 సీట్ల దాకా పెరగొచ్చు. ఇందులో 33% రిజర్వేషన్ అంటే ఖచ్చితంగా 51 సీట్లు వస్తాయి. అంటే ఇంకొక 9 సీట్లు మేమే లేడీస్కి ఇచ్చి 60% దాంట్లలో 60 సీట్లలో మొత్తం మేమే మహిళల్ని గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని రిక్వెస్ట్. ఒలింపిక్స్లో 2 గేమ్స్ తెలంగాణలో పెట్టాలని వినతి. క్రీడాభివృద్ధికి 100 కోట్లు ఇవ్వాలని క్రీడాకారులకు రైలు ప్రయాణాల ఛార్జీలో రాయితీలు కల్పించాలన్న సీఎం. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారండి. ఢిల్లీ పర్యటనలో భాగంగా క్రీడా శాఖ మంత్రి గారిని కలిశారు. యాక్చువల్గా ఇండియా 2026లో ఒలింపిక్ బిడ్ అయిపోతుంది. 2029లో కానీ 31లో కానీ ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వస్తే తెలంగాణలో రెండు గేమ్స్ అన్న నిర్వహించండి. దాంతోపాటు ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించండి. తెలంగాణలో గేమ్స్ అభివృద్ధి చేయడానికి 100 కోట్ల వరకు ఇవ్వండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని కోరారండి. ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వండి. తెలంగాణలో యానిమేషన్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు ఏర్పాటు చేస్తాం. ఢిల్లీలో సీఎం రేవంత్ను కోరిన సినీ నటుడు అజయ్ దేవగన్ తెలంగాణ రైజింగ్ ప్రచారకర్తగా ఉంటానని హామీ. రేవంత్తో భేటీ అయిన కపిల్ దేవ్ క్రీడారంగం అభివృద్ధిపై ప్రశంసలు. యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉండగా అక్కడికి ఆయన కలవడానికి సినీ నటుడు అజయ్ దేవగన్, క్రికెటర్ కపిల్ దేవ్ గారు వచ్చారు. మర్యాదపూర్వకంగా కలిశారు. అజయ్ దేవగన్ గారు అడిగారు, ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తాం తెలంగాణలో, మాకు అవకాశం ఇవ్వండి అని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగారు. దానికి సానుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు కపిల్ దేవ్ గారు కూడా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి గారితో. మీరు క్రీడలకు చాలా మంచి ప్రోత్సాహాలు ఇస్తున్నారని ప్రోత్సహించారని తెలుస్తుందండి. పాయికాన కట్టేందుకు కూడా జాగా మిగలలేదు. అనర్హుల ప్రభుత్వాలు 1000 ఎకరాలు కట్టబెట్టినాయి. తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను కంపెనీలకు ఇచ్చేశారు. ఆక్రమణలు కూడా క్రమబద్ధీకరించేశారు. పంచుకుంటూ పోవడంతో మిగిలిందేమిటని ప్రశ్న. యాక్చువల్గా గత ప్రభుత్వం ఏం చేసింది అంటే గవర్నమెంట్ స్థలాలన్నీ డెవలప్మెంట్ అని ఒక కారణంతో పేదవాళ్ళకి ఇవ్వకుండా అన్ని కంపెనీలకు అప్పచెప్పేశాయి. దాంతో హైకోర్టు తీవ్ర వ్యతిరేకత చెప్పింది. ఎందుకు అంటే ఆ గవర్నమెంట్ స్థలాలు పేదలకు ఇల్లు కట్టడానికి, వాళ్ళకి ఏదైనా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఉపయోగపడాలి, కానీ అలా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కనీసం పాయకాన కట్టేంత స్థలం కూడా, గవర్నమెంట్ స్థలం కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తారు మీరని ప్రశ్నించింది. జిన్పింగ్ ఎక్కడ? కొన్ని వారాలుగా బయటకు కనిపించని చైనా అధ్యక్షుడు మే 21 నుంచి ఇప్పటిదాకా 2 సార్లే బయటికి, అది కూడా కేవలం వీడియోలోనే ప్రత్యక్షం. బ్రిక్స్ సదస్సుకు దూరం. అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం సమిట్కు గైర్హాజరు. పదవి నుంచి తప్పుకుంటున్నారని వార్తలు. వాంగ్ యాంగ్కు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం. యాక్చువల్గా చైనాలో ఇది కామన్ అండి. చైనాలో ఏమి జరిగినా కూడా బయటికి రావడం జరగదు. వాళ్ళ మీడియా చెప్పేంత వరకు కూడా బయటికి ఎలాంటి వార్తలు రావు. అలాగే అధికారం నుంచి ఇంకో అధికారం అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి బదిలీ అయ్యేటప్పుడు ఆ అధికారంలో ఉన్న వ్యక్తి కనపడకుండా పోవడం అక్కడ శరామామూలే. అక్కడ దాంతోపాటు ఆ కొత్తగా అధికారం చేపట్టిన వ్యక్తి వచ్చిన తర్వాతనే ఈ పాత అధికారి కనపడతాడు. అక్కడ మామూలుగా కనపడేది. జనరల్గా అయితే జిన్పింగ్ అనేది 2012లో ఆయన అధికారంలోకి వచ్చాడండి. వచ్చిన తర్వాత చైనా కమ్యూనిస్టు రాజ్యాంగం ప్రకారం కేవలం 2 సార్లు మాత్రమే జాతీయ అధ్యక్షుడిగా ఉండాలి, దేశ అధ్యక్షుడిగా ఉండాలి. కానీ ఈయన 2022లో సవరణలు చేసుకున్నాడు. ఏమని? లైఫ్ టైం అంటే జీవితాంతం ఆయనే అధ్యక్షుడిగా ఉండాలని సవరణలు చేసుకున్నారు. కానీ ఇక్కడ కరోనా వల్ల ప్రాబ్లం ఏమైంది అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. చైనాలో నిరుద్యోగ రేటు పెరిగింది. దీంతో ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. అందుకే ఆయన బయటికి రావడం లేదు అని ఒక టాక్ నడుస్తుంది. ఆయనను బంధించారు, జైల్లో బంధించారా, లేకపోతే బయట ఎక్కడైనా బంధించారా, లేకపోతే ఆయనే సీక్రెట్గా ఎక్కడైనా ఉన్నారా అనేది కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. జనరల్గా అయితే వాళ్ళు చాలా ఎవరికి ఆ ఊహకు అందకుండా వాళ్ళు చేస్తారు. ఇంతవరకు ఆయన అధికారంలోకి వచ్చిన కాంచి బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకుండా ఉండడం ఫస్ట్ టైం.
అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే బ్రిక్స్ సదస్సుకు 2012 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా హాజరైన వ్యక్తి ఫస్ట్ టైం హాజరు కాలేదు. ఆయన ప్లేస్లో ఆ దేశం నుంచి వేరే వాళ్ళు హాజరయ్యారు. అంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఆ జీ జిన్పింగ్ ఏం జరుగుతుంది? అధికారాలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, లేకపోతే నిరుద్యోగిత రేటు, ద్రవ్యోల్బలం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం వల్ల ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో లుకలుకలు ప్రారంభమయ్యాయా, వేరే వాళ్ళకి అధ్యక్షులుగా ప్రకటిస్తున్నారా, వాంగ్ యూంగ్ అనే ఆయనకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు, కసరత్తు మొదలుపెట్టిన రవాణా శాఖ, పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనపై ఫోకస్, త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం. 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో 18,978 మంది లైసెన్సులు రద్దు. యాక్చువల్గా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉంటే లైసెన్సులు రద్దు చేస్తాము అని క్లియర్గా ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పిందండి. దాంతోపాటు ఎవరైనా ట్రాఫిక్ చలానాలు పడితే, అంటే మీరు సిగ్నల్ జంప్ కానీ, రాంగ్ రూట్లో పార్క్ చేయడం కానీ, త్రిబుల్ రైడింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ వెళ్తే మీకు చలాన్లు పడతాయి. ఆ చలాన్లు 3 నెలల్లో చెల్లించకపోతే మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుందండి. చేతబడి చేయిస్తున్నారని ఒకే ఫ్యామిలీలో 5గురి హత్య, ఊరికి దూరంగా మృతదేహాలు దహనం, బీహార్లో పూర్ణియా జిల్లాలో దారుణం. ఇంకా చేతబడి ఇది అని ఆలోచించకండి. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి ఏవి జరగవు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి తన కంట్రోల్లోకి తీసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో జరగదు. ఇప్పుడు అంత టాలెంటెడ్ పర్సన్స్ ఎవరూ లేరు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, హైదరాబాదీ ఫ్యామిలీ సజీవ దహనం, 2 పిల్లలతో పాటు దంపతులు మృతి. డల్లాస్ గ్రీన్ కౌంటీ ఏరియాలో ఘటన, రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన మినీ ట్రక్, కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైన 4. వెకేషన్ కోసం అట్లాంటా వెళ్ళి వస్తుండగా ప్రమాదం. చూడండి దారుణం, ఎంత దారుణం అంటే వెకేషన్ కోసం వెళ్ళి వస్తుంటే వాళ్ళు కరెక్ట్ రూట్లోనే వస్తున్నారు, కానీ ఎదురుగా వేరే ట్రక్ రాంగ్ రూట్లో రావడం, వాళ్ళని గుద్దుకోవడం, కారులో మంటలు చెలరేగడంతో వాళ్ళు సజీవ దహనమయ్యారు. తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసింది, హితిక్షను చంపింది చిన్నమ్మే, తేల్చిన కోరుట్ల పోలీసులు. చెప్పాను కదా, తల్లి మీద ఏమైనా కోపం ఉంటే మీరు కొట్టుకోండి. చిన్నపిల్లలు ఏం చేశారండి? వాళ్ళని చంపితే మీకేమొస్తుంది? ఇప్పుడు పోయి జైల్లో కూర్చుంటారు. పురుగులందం తినలేక పస్తులుంటున్నాం, రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రాస్తారోక, ఏడుస్తూ అధికారులకు తమ గోడు వెల్లడి. అన్నంలో పురుగులు, పప్పుచారులో పురుగులు, చివరికి తాగే నీళ్లలో అవే దర్శనమిస్తుండటంతో గిరిజన గురుకుల కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిజాం సాగర్ ప్రధాన రహదారిపై సోమవారం వాళ్ళు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అదనపు కలెక్టర్ విక్టర్తో విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అన్నంతో పాటు కూరలు, స్నాక్స్లో పురుగులే ఉంటున్నాయని, వాటిని తినడం వల్ల తమకు తరచూ కడుపు నొప్పి వస్తుందని రోధిస్తూ చెప్తున్నారు. మీ ఇంట్లో ఆడపిల్లలకు కూడా ఇదే తిండి పెడుతున్నారండి? ఒకసారి ఆలోచించండి. మీరేం పుణ్యానికి పెట్టట్లేదు, గవర్నమెంట్ పే చేస్తుంది. కనీసం చూసుకోండి. మీ ఇంట్లో ఆడపిల్లలకు కూడా ఇలాంటి పురుగులన్నం పెడతారా? పురుగులన్నమే తినమని చెప్తారా? వాళ్ళు పేదవాళ్ళు కావడకే కదా మీ ఆ గురుకులాలలో కూర్చొని చదువుకునేది. వాళ్ళ కడుపు నిండా తిండి కూడా పెట్టకపోతే వాళ్ళు ఎలా చదువుకుంటారండి? కనీసం బుర్ర కూడా ఆలోచించట్లేదు. గవర్నమెంట్ కూడా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా చేసిన వాళ్ళకి ఎమ్మడి తక్షణమే వాళ్ళని డిస్మిస్ చేసేసేయాలి. వాళ్ళు కనీసం చూసుకోవాలి కదండి. ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి దూరంగా గురుకులాల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసండి పాపం. ప్యాంట్ ఎందుకు తడుస్తున్నది? బీఆర్ఎస్ తెలంగాణ జాగీరా అని కొత్త భావన ఉన్నట్టుండి ఇప్పుడు విషబీజం వేసే ప్రయత్నం ఎందుకు మొదలైంది? ఓ ఆంధ్ర కూటమిని తెలంగాణలో అధికారానికి తేవాలంటే ఇక్కడ తెలంగాణ అస్తిత్వ భావన ఉండకూడదు. దానికి ప్రతీక అయిన కేసీఆర్ తెలంగాణ ఎజెండాతో రంగంలో నిలవకూడదు. ఇప్పుడు ఒక పత్రిక కాలం ప్రారంభమై ఈ భావన రేపు ఆంధ్ర పోస్ట సంఘాలు, సంస్థలు, మేధోముఖులు, మీడియా భారీ ప్రచారంతో ప్రజల మెదల్లో జొప్పించే కుట్ర ప్రారంభమైందని సుస్పష్టం. యాక్చువల్గా ఇక్కడ ఏం లేదండి. మొన్న ఆంధ్రజ్యోతి పత్రిక క్లియర్గా చేసింది, తెలంగాణ జాగీర్ మీ కేసీఆరా అని ఒక కాలం చేసిందండి. ఆ కాలం గురించి ఇదంతా, ఇంకా అందుకే ఆంధ్రజ్యోతి అని రాశారు. ఇది వ్యక్తిత్వ హననం అనేది తప్పండి. ఎవరైనా, అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ అయినా, మోడీ గారైనా, ఎవరిదైనా వ్యక్తిత్వ హననం తప్పు. వాళ్ళు తప్పు చేస్తే రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం శిక్షలు అనుభవిస్తారు. అది ఎవ్వరు దానికి అతీతులు కారు. మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే.
అది 100%. కాకపోతే కొంచెం ముందు వెనక అంతే. ట్యాపింగ్ కుట్రలు పటాపంచలు, సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాప్ కాలేదు, పోలీసుల స్పష్టీకరణ. ది హిందూలో వెల్లడి. దూద్ కా దూద్ పానీ కా పానీ. మేము బురద చల్లుతాం, మీరు కడిగేసుకోండి, మేము విషం చుమ్ముతాం, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ నేత లక్ష్యంగా ఒక వర్గం మీడియా కుట్రపూరితంగా రచించిన వ్యక్తిత్వ హనన కార్యక్రమం ఇలాగే సాగింది. అధికారం అండతో నిర్మించిన అబద్ధాల భాండం ఇప్పుడు బద్దలైంది. రాజకీయ వికృత క్రీడలో భాగంగా ప్రచారంలో పెట్టిన కట్టుకథలు, కాల్పనిక కథనాలు పుట్ట పగిలింది. సినీ ప్రముఖుల ఫోన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందంటూ ఏడాదిన్నరగా వండివార్చిన కథలన్నీ శుద్ధ అబద్ధాలేనని తేలిపోయాయి. అలాంటి ఏ ఒక్క ఆధారము దొరకలేదని, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళెవరూ బాధితులు లేరని దర్యాప్తు అధికారులు ధృవీకరించినట్టుగా పేర్కొంటూ ది హిందూ తాజా ప్రచురించింది. కథనం ఇన్నాళ్ళు సాగిన క్షుద్ర ప్రచారాన్ని తుత్తునీయులు చేసింది. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం, కానీ అందులో సినీ ప్రముఖుల ఫోన్లు ఎలాంటి ట్యాప్ చేయలేదు, ఎవరిని వాళ్ళు హింసించలేదు అని సాక్షాత్తు పోలీసులే చెప్పారు. ఫోన్ ట్యాపింగ్లో సినీ ఇండస్ట్రీ లేదు, కేవలం రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే ఉన్నారు అని ఒక అంచనా. అది కూడా నిజమా కాదా అనేది తెలియదు, చూడాలి. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం. అమెరికా రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం. వెకేషన్ కోసం వెళ్ళి విషాదాంతం. చెప్పాను కదండి. రైలు బోగీలో గ్యాంగ్ రేప్. బాధితురాల్ని పట్టాలపై పడేసిన దుండగులు. రైలు వెళ్లడంతో తెగిన కాలు. హర్యానాలో దారుణం. రైలు బోగిలోనే రేప్ చేయడం అనేది ఇది చాలా దారుణమైన విషయం అండి. రైల్వే పోలీసులు ఏం చేస్తున్నారు, అందులో ఉన్న జనాలు ఏం చేస్తున్నారు? గడబిడ శాఖలన్నీ నాకే ఇచ్చారు, నా దురదృష్టమో అదృష్టమో. మంత్రి సిఆర్ అసంతృప్త రాగం. పొన్నం సమక్షంలో నిష్ఠూరం. యాక్చువల్గా మొన్న కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారండి. అందులో మంత్రి సిఆర్ గారు కూడా ఉన్నారు. ఆయనకు మత్స్యశాఖ, క్రీడా శాఖ, యువజన శాఖలు ఇచ్చారు. అందులో అన్ని లుకలుకలే ఉన్నాయి. నాకు అనవసరంగా ఈ శాఖ ఇచ్చారు, 10 సంవత్సరాల నుంచి ఈ శాఖలో అన్నీ పేరుకుపోయాయి అని ఆయన బాధపడుతున్నాడు. నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ప్లాట్లు. ఫార్మసిటీపై కాంగ్రెస్ సర్కారు పూటకో మాట. రద్దని ఒకసారి, ఉన్నదని మరోసారి చెప్తున్నది. మళ్ళీ గ్రీన్ ఫార్మసిటీ కడుతున్నామంటూ వ్యాఖ్యలు. కాంగ్రెస్ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజం? రైతులకు ఇచ్చిన మాట సర్కారు కట్టుబడాలి. సబితా ఇంద్రారెడ్డి డిమాండ్. ఫార్మా రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు. యాక్చువల్గా ఫార్మసిటీ ఏర్పాటు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ప్లాట్లు తీసుకుందండి, భూములు తీసుకుంది. ఆ భూముల్లో 1 ఎకరం ఇచ్చిన వారికి ఒక 200 గజాల ఇల్లు స్థలము అట్లా కేటాయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఏమని చెప్పిందంటే ఈ ఫార్మసిటీని ఇది రద్దు చేస్తాము, ఇలాంటివి ఉండవు అని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయలేదు, వాళ్ళకు ఫ్లాట్లు ఇవ్వలేదు. ఒకసారి రద్దు చేస్తామంటుంది, ఒకసారి రద్దు చేయట్లేమో అని చెప్తుంది. ఇందులో ఏది నిజం, ఏది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. 20,000 ఇందిరమ్మ ఇండ్లు రద్దు. అర్హులు కాదని నేతల అంచనలకు ఇండ్లు మంజూరు చేసిన ఫలితం. నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనులు నిలిపివేత. PMAY యాప్ ద్వారా బయటపడుతున్న అనర్హులు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికలంటూ రెడ్ మార్క్. దాదాపు 20,000 ఇండ్లను కేంద్రం నుంచి చుక్కెదురు. తప్పనిసరి ఆ ఇండ్లను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. తమ ఇండ్లు రద్దు అవుతామేమని లబ్ధిదారుల ఆందోళన. మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టియాలని ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభించిందండి. దీన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి అటాచ్ చేసింది. అయితే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో డబ్బులు రావాలంటే ఇక్కడ ఏంటి అంటే, ఇంతకుముందు ఇక్కడ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు ఇల్లు తీసుకోవడానికి వీల్లేదు, అలా అని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేయకూడదు, వాళ్ళ కుటుంబంలో ఎవరు వాళ్ళ ఖరీదైన వస్తువులు కొనకూడదు అని వాళ్ళకి ఒక రూల్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఏది కొన్నా ఆధార్ కార్డు ఇస్తాం. ఇప్పుడు ఆ PM ఆవాస్ యోజనలో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడంతో మన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఆధార్ కార్డులో వీళ్ళు ఏమేమి కొన్నారు, ఏంటి వీళ్ళు అర్హులా కాదా. ఇప్పుడు గ్రామాల్లో 2 లక్షలు, 1.5 లక్షలు, పట్టణాల్లో అయితే 2 లక్షలు సంవత్సరానికి ఆదాయంలోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వస్తాయండి. అంతకుమించి ఎక్కువ ఆదాయం ఉంటే రాదనమాట. మీరు ఏదైనా ఖరీదైన వస్తువులు కొన్నా, అది కొన్నా, ఇది కొన్నా మీ ఆధార్ కార్డుతో ఇచ్చి కొంటారు కదా, అందులో మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ వస్తాయి. మీరు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉంటే మీకు ఇల్లు అనేది మంజూరు కావు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ ఎందుకున్నది. అర్హులను కాదని, పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కాదని కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు అనే ఒకే ఒక కారణంతో వాళ్ళకు సంబంధించిన వాళ్ళని ఈ ఇల్లు ఇవ్వడం వల్ల అర్హులు కాదని తెలిసింది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందండి వాళ్ళ ఇళ్ళని. ఇప్పుడు ఏం చేయాలో
పాలుపోకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్రం నుంచి కొంచెం డబ్బులు, రాష్ట్రం నుంచి కొంచెం డబ్బులు ఇచ్చి ఒక ఇంటికి 5 లక్షలు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ రద్దు అవుతుండడం సర్కార్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇంకా తప్పక ఇళ్లను రద్దు చేసిందనమాట. గ్రూప్ 1 తీర్పుపై వాయిదా, పరీక్షలో హైకోర్టులో ముగిసిన వాళ్ళను తీర్పు తర్వాత వెలువరిస్తామన్న న్యాయమూర్తి. చెప్పాను కదండి, గ్రూప్ 1 కేసు తర్వాత తీర్పిస్తామని చెప్పారు. సర్వే నెంబర్ మార్చి సర్కారీ భూమి కాజేశారు. కాజాగూడలో భూ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్, ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు. సర్వే నెంబర్ మార్చి భూమి కాజేశారండి. అది ప్రభుత్వ భూమి అయితే ప్రైవేట్ భూమిగా దాన్ని మార్చి వాళ్ళకి అమ్మారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేశారంటే హైకోర్టులో పిల్ వేశారు. హైకోర్టు వాళ్ళకు ఇచ్చిందనమాట. ఏంటి మీరు ఏం చేస్తున్నారు అని చెప్తుందనమాట, నోటీసులు జారీ చేసింది. ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసే యోచనలో ఫతి. నిధులు సమీకరించి కాలేజీకి చెల్లించేలా ప్రణాళికలు. ఈ విధానంతోనే ప్రభుత్వానికి ఓడ లభించే ఛాన్స్. ఇప్పటికే సుమారు 8,000 కోట్ల బకాయిలు. నిధుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న కాలేజీలు. అధ్యయనానికి సీఎం రేవంత్ నేతృత్వంలో కమిటీ. యాక్చువల్గా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మన రాష్ట్రాల్లో ఉందండి. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలకు అందటం లేదు. ఇప్పటి వరకు 8,000 కోట్ల బాకీలు ఉన్నాయి. ఇంకా మేము నడపలేము అని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కోర్టుకు ఆశ్రయించిందండి. కోర్టుకు వెళ్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఫీజులు వీళ్ళు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు. వాళ్ళ టీచర్లకు శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళు ప్రెజర్ చేస్తారు. వాళ్ళ యాజమాన్యం దగ్గర ఆర్థికంగా మేము నలిగిపోయాము, ఇక మా వల్ల కాదు అని వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేస్తున్నారు. ఏంటి అంటే ఒక ఫతి అని ఒక దాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఎడ్యుకేషన్ సొసైటీ అనమాట. దీని నుంచి ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,500 కోట్లు నిధులు మంజూరు చేసింది ఈ బడ్జెట్లో. ఆ నిధులు ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, ఈ నిధులన్నీ అందులో జమ చేసి ఆ ఎడ్యుకేషన్కి వచ్చే నిధులని ఆ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఖర్చు చేయాలి అని ఒక ప్రపోజల్ ఉందండి. ఇది త్వరలో ఖరారు చేయాలని చూస్తున్నారు. అసెంబ్లీలో 60 సీట్లు మహిళలకే, వారిని గెలిపించుకునే బాధ్యత నాది. వచ్చే ఎన్నికల్లో 153 పెరగనున్న శాసనసభ స్థానాలు. చెప్పాను కదండి, వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా డీలిమిటేషన్ జరిగిపోయి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. కాబట్టి వాళ్ళకి 150, మన తెలంగాణకి 153 స్థానాలు రావచ్చు. అందులో 51 సీట్లు మహిళలకు వస్తాయి. అంటే 33% అంటే 51 సీట్లు అండి. ఇంకొక 9 సీట్లు కలిపి 60 సీట్లని మేము మహిళలకే ఇస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళని మేమే గెలిపించుకుంటామని కూడా చెప్తున్నారు. సెల్ టవర్స్పై కాకిలెక్కలు. ఏటా బల్దియా ఆదాయానికి 100 కోట్లు కండి. నిన్న దిశ పేపర్లో వచ్చిందండి. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలి అని, అసలు భారీ ఆదాయంపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, మీరు పూర్తి సమాచారం ఇవ్వండి అని సీఎంఓ నుంచి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయండి. ఒక పత్రికా ప్రకటన అధికారులు చలనం కలిగిస్తుంది, అది నిజం. టీజీ ఐసెట్లో అమ్మాయిలదే హవా. 90.95%తో టాప్ ప్లేస్లో. ఫలితాలు విడుదల చేసిన అధికారులు మొత్తంగా 90.83% అభ్యర్థులు క్వాలిఫై. అమ్మాయిల్ని చదివిస్తే ఏ రంగంలోనైనా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారండి. అది 100% నిజం. దానికి సాక్ష్యమే ఇది. 9-10 తేదీల్లో దోస్ ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్స్. 11 సీట్ల కేటాయింపు. ఉన్నత విద్యా మండలి చైర్మన్. యాక్చువల్గా 9వ తారీఖు 10వ తారీఖున దోస్ ఇంటర్ కాలేజ్ వెబ్ ఆప్షన్ ఇస్తారంటండి. 11వ తారీఖు కాలేజు ఏ కాలేజీలో మీరు సెలెక్ట్ అయ్యారు, ఏ కాలేజ్ మీకు వచ్చిందని చెప్తారంట. ఏ కాలేజు జాయిన్ అవ్వండి వెళ్ళి. ఎస్హెచ్జీలకు బీమా పొడిగింపు 2029 వరకు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 10 లక్షల బీమా. ఇప్పటికే 409 మందికి మంజూరు. యాక్చువల్గా ఎస్హెచ్జీలు ఉంటారండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మహిళలందరూ కలిపి ఒక గ్రూప్గా ఉండడం, లేకపోతే రైతులందరూ కలిపి ఒక గ్రూప్గా ఉంటారు. ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తుందండి. దీన్ని 2029 వరకు పెంచారు. మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు 10 నుంచి 12% పెంచే యోచనలో టెలికాం కంపెనీలు. మధ్యస్థాయి ఖరీదైన ప్లాన్స్ పెరిగే ఛాన్స్. సెకండరీ సిమ్స్ మళ్ళీ వాడుకలోకి రావడమే కారణం. చెప్పాను కదండి, మళ్ళీ సిమ్స్ రీఛార్జ్ అనేది పెరుగుతుంది. 10 నుంచి 12% వరకు పెరగవచ్చు అని చెప్తున్నారు. రేవంత్కు సిగ్గు శరం లేదు. ఉన్నోడైతే గ్రామాల్లో తిట్లకు నీళ్ల బకెట్లో మునిగి ఆత్మహత్య చేసుకుంటాడు. సీఎం నోరు విప్పితే డ్రైనేజ్ కంపు గబ్బు మాటలు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్లేట్లు ఫిరాయించాడు. ముఖ్యమంత్రి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన టైం వచ్చింది. ఆనాడు హరీష్ రావు మంత్రి అయినప్పుడు తెలంగాణ భవన్ ముందు రేవంత్ డ్యాన్సులు చేసిండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం నుంచి నీళ్లు అడిగితే ఉత్తమ్ పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువ కప్పుతున్న హరీష్ రావు.
చాలా మెదక్ నుంచి చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారండి. ఆ సభలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆ పార్టీలో ఏది జరగదు అని వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారు అని చెప్పారండి. దాంతోపాటు రుణమాఫీ అనేది ఇంకా పూర్తి కాలేదు, కానీ పూర్తి అయినట్టు చెప్పుకుంటున్నారు ఈ సీఎం గారు అని చెప్తున్నారు. స్థానిక సమరంపై కాంగ్రెస్ కసరత్తు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్, ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీల నియామకం ప్రకటించింది టీపీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. జిల్లా ఇన్ఛార్జీలతో మీనాక్షి నటరాజన్ టీపీపీసీసీ జూమ్ మీటింగ్, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నియామకానికి ఆదేశం. చెప్పాను కదండి, ఈ నెల 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో క్లియర్గా అనౌన్స్ చేస్తారు. నోటిఫికేషన్ ఈ మంత్ కల్లా వస్తుంది. ఆగస్టులో ఎలక్షన్స్ జరుగుతాయి, సెప్టెంబర్లో కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతాయి. దానిలో భాగంగానే ఉమ్మడి తెలంగాణ 10 జిల్లాలకు 10 మందిని కొత్త వారిని వేసే ఛాన్స్ ఉంది. దాంతోపాటు అందరినీ వాళ్ళ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నారు. మేడిగడ్డలో గ్రౌండింగ్ను ఎందుకు దాచారు? మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్పై కాళేశ్వర్ కమిషన్ ఆగ్రహం. తప్పుడు స్టేట్మెంట్పై రేపు ఎవరిని ఇవ్వాలని నోటీస్. ఈ నెలాఖరున సర్కారు కాళేశ్వరం కమిషన్ నివేదిక. యాక్చువల్గా మేడిగడ్డ ఈఎన్సీ అనిల్ కుమార్ అనే ఆయన ఆ మేడిగడ్డ పైన గ్రౌండింగ్ దాచాడండి. అసలు ఎందుకు దాచావు, నువ్వు ఎందుకు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చావు మాకు అని మా ముందు హాజరు కావాలని పీసీ ఘోష్ కమిటీ, కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసిందండి. నేడు ఢిల్లీకి కవిత, జాతీయ నేతలను కలిసి ప్రెస్ మీట్, బీసీ రిజర్వేషన్లపై పోరాటం ముమ్మరం, 17న రైల్వేకి ఒక మద్దతు ఇవ్వాలని పాలూరి రిక్వెస్ట్. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని కవిత గారు ఢిల్లీ వెళ్తున్నారు. అన్ని పార్టీలతో మీటింగ్ ఇచ్చి ఈ నెల 15న రైల్లోకి చేస్తున్నాము, మాకు మద్దతు ఇవ్వండి అని కోరుతున్నారు. ఇస్రో చైర్మన్ శుభాన్ శుక్లాతో ఫోన్ కాల్, ఐఎస్ఎస్లో జరిగిన సైంటిఫిక్ ప్రోగ్రామ్స్పై వివరణ, పరిశోధనలో ఎదురైన ఇబ్బందుల గురించి సైతం జాగ్రత్తగా డాక్యుమెంట్లు చేయాలన్న నారాయణ్. చెప్పాను కదండి, శుభాన్ శుక్లా గారు ఈ మొన్న ఐఎస్ఐ అంటే అంతరిక్షంకి వెళ్ళారండి. అక్కడి నుంచి ఫోన్ కాల్ మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎలా రీచ్ అయ్యారు, ఏంటి, దానిలో ఉన్న అడ్డంకులు ఏంటి అని క్లియర్గా కనుక్కున్నారండి. ఫోన్ కాల్ ఇస్రో చైర్మన్ గారు ఫోన్ కాల్ చేసి క్లియర్గా కనుక్కున్నారనమాట. అమెరికాలో హైదరాబాదీ కుటుంబం సజీవ దహనం. చెప్పిన కదండి, టెక్సాస్లో వాళ్ళు వెకేషన్కి వెళ్ళి వస్తుండగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ వాళ్ళని గుద్దుకొని కారులో మంటలు చెలగడంతో వాళ్ళు సజీవ దహనం జరిగింది. పాక్లో సైనిక తిరుగుబాటు, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని తొలగించే ఛాన్స్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కి చేతికి ప్రెసిడెంట్ పగ్గాలు, జర్దారీ కొడుకు బిలాల్ భుట్టో వ్యాఖ్యలతో ఆజ్యం, తాత జుల్ఫికర్ అలీ భుట్టో జరిగిందంటే మిలిటరీ కుప్. ఇది పాకిస్తాన్లో కామన్ అండి. ఎందుకంటే వాళ్ళ దేశంలో రాజ్యాంగం అంటూ ఏది ఉండదు, వాళ్ళు సైనిక పరిపాలన ఎక్కువగా ఉంటుంది. ఆ సైనికులు ఎక్కువ కాలం సైనిక అధ్యక్షులే పరిపాలించారు ఆ దేశాన్ని. అది మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు ముషరఫ్ కానీ అంతకుముందు వాళ్ళు కానీ ఆ ప్రభుత్వం ప్రజల నుంచి ఎన్నుకైన ప్రభుత్వాన్ని కాదు అని వాళ్ళు కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. అధ్యక్షులే సైనిక అధ్యక్షులు అయిపోతారు. బ్రిక్స్ దేశాలపై 10% అదనపు టారిఫ్. చెప్పానండి, అమెరికా వ్యతిరేకంగా ఎవరైనా బ్రిక్స్ దేశాలు కనుక ఎలాంటి యాక్షన్ తీసుకున్నా వాళ్ళ దేశాలపై 10% టారిఫ్ ఎక్స్ట్రా విధిస్తామని ట్రంప్ హెచ్చరించారండి. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక. చెప్పాను కదండి, 10% టారిఫ్ విధిస్తామని చెప్పాడు. ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారండి. అక్కడ క్రీడా శాఖ మంత్రితోనూ, అజయ్ దేవగన్ గారితో ఫిల్మ్ సిటీ గురించి, మా కపిల్ దేవ్ గారితో క్రీడల గురించి మొత్తం అంతా బిజీగా గడుపుతున్నారు. దాంతోపాటు వనం పెంచితేనే మనం క్షేమంగా ఉంటాం, ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటాలి. నిన్న వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో 2 మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే వనాలే మనకు శ్రీరామ రక్ష. పాశమైలారంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 42 మంది మృత్యువాత, మరో 8 మంది ఆచూకీ లేక బంధువుల ఆందోళన. అవశేషాలను జల్లెడపట్టి DNA టెస్టుకు పంపిన అధికారులు. నేడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం పర్యటన. పాశమైలారం కేసులో ఇప్పటి వరకు 42 మంది చనిపోయారండి. ఇంకా 8 మంది ఆచూకీ దొరకలేదు. వాళ్ళ DNA టెస్టుల కోసం వాళ్ళ అవశేషాలను పంపించారు. చూడాలి, ఇంకా 8 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో పేద ప్రజలకు సొంతింటి కల నెరవేరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చెంచు గిరిజనులకు అదనంగా 27,000 ఇందిరమ్మ ఇండ్లు, 536 చెంచు కుటుంబాలకు ఇండ్లు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణకు వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని వ్యాఖ్య.
యాక్చువల్గా చెంచు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాము అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణకు వచ్చే ఒక్క చుక్క బొట్టు కూడా వదిలేది లేదు, ఇవ్వము వేరే వాళ్ళకి అని చెప్తున్నారండి. గెలుపు కోసం కృషి చేస్తాం. జూబ్లీస్ ఉప ఎన్నిక తమకు సవాల్ లాంటిది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతాం. 25 రోజుల్లో పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తా. భాజపాలో వర్గామేమీ లేవు. అందరం పార్టీ లైన్లోనే కలిసికట్టుగా పనిచేస్తాం. బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇప్పుడు బీజేపీకి కొత్త చీఫ్గా తెలంగాణ రాష్ట్ర కొత్త బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు తీసుకున్నారు, ప్రమాణ స్వీకారం చేశారండి. ఆయనకు ముందున్న సవాల్ జూబ్లీహిల్స్ ఎలక్షన్. అక్కడ మాగంటి గోపీనాథ్ గారు హార్ట్ స్ట్రోక్తో చనిపోవడంతో ఆ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయిందండి. ఆ ప్లేస్లో ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎలక్షన్లు. ఆయన అధ్యక్ష పీఠాన్ని ఎక్కి మొదటిసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లు, స్థానిక సంస్థ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఆ రెండింటి మీద నా ఫోకస్ ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పరీక్షల్లో అవినీతి భాగోతం. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో అవినీతి. రాష్ట్ర వైద్య విద్యా వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయం. కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తుకు ప్రశ్నార్థకం. లంచం డిమాండ్ మరియు అంగీకారం. గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్, కమ్యూనిటీ మెడికల్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మపై ఆరోపణలు. దోషులపై కఠిన చర్యలు సర్వత్రా డిమాండ్. చలుగా మెడికల్ అంటే డాక్టర్ అంటేనే ఒక డివైన్ అండి. అలాంటి దాంట్లో కూడా లంచం తీసుకొని వాళ్ళని పాస్ చేస్తే వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారండి? డాక్టర్ సర్టిఫికేట్ వస్తుంది అంతే. అతను ఏం చేయలేడు. అతను ఏమన్నా చేసినా చనిపోతారు ప్రజలు. ఒకసారి ఆలోచించండి. అది ఒక డివైన్. చాలా ప్రశాంతంగా చేయాలి వాళ్ళు. అంత ప్రశాంతంగా వాళ్ళు చేయాల్సిన ప్లేస్లో మీరు లంచాలు తీసుకొని వాళ్ళని పాస్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? దేనికి పనికి వస్తారు వాళ్ళు? ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలు. తెలంగాణ కాంగ్రెస్లో కీలక నియామకాలు. సంస్థానగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి. 10 ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీల నియామకం. జగ్గారెడ్డి, పొందం ప్రభాకర్లకు కీలక బాధ్యతలు. ఇన్ఛార్జీలతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్. పేర్లను ప్రకటించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గ్రామస్థాయి నుంచి కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు. వెంటనే రంగంలోకి దిగాలని నేతలకు ఆదేశం. చెప్పాను కదండి, స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి అందరినీ అధికారులను అంటే వాళ్ళ పార్టీలో సంస్థాగత ఏర్పాట్లు చేసుకుంటూ వస్తుంది. ఉమ్మడి 10 జిల్లాలకు కూడా కొత్తగా అధ్యక్షులను నియమించింది. వాళ్ళతో మీటింగ్ జరిగింది అనేది ఈ సారాంశం అండి. ఈరోజు ముఖ్యాంశాలు ఇవి. మళ్ళీ రేపు కలుద్దాం.